హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అన్నది నెట్ వర్క్ డిజైన్ అండి. ముందు మనకి స్టార్టింగ్ మార్కింగ్ అన్నది ఇచ్చేస్తుంది. ఈ వర్క్ అన్నది అది జేసీలో తీసుకున్నానండి. జేసీ క్రియేషన్స్లో ఈ డిజైన్ అన్నది జస్ట్ మనకి మార్కింగ్ అన్నది ఇస్తుంది. ముందు మనకు మార్కింగ్ వేసాక మనం నెట్ ఎంత తీసుకోవాలన్నది అది పెడుతుంది. చూడండి, ముందు మార్కింగ్ వేసింది కదా, దాన్ని బట్టి నేను నెట్ అన్నది కట్ చేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు, మనం తక్కువ అన్నది తీసుకోకూడదు, ఎక్స్ట్రా ఉండేటట్టు అన్నది మీకు అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో అన్నది నేను చేస్తున్నానండి. ఈ విధంగా మనం లాగకుండా మరీ లాగకూడదు, అలానే లూజ్గా వదలకుండా ఉండేటట్టు ఇలా అన్నది నెట్ మీద అన్నది మనం స్టిచెస్ అన్నది పడేటట్టు చూడండి. మళ్ళీ ఇంకొకటి, అన్నిటికి కూడా మీకు ఎలా వేయాలన్నది అర్థమవుతుంది అన్న దానికోసమే ఈ వీడియో అన్నది చేశానండి. మనకి ఈ వర్క్ అయితే మాత్రం ఈజీగానే అవుతుందండి. కొంచెం మనం ఇవి క్లాత్ పెట్టేటప్పుడు, స్టిచ్ చేసేటప్పుడు నిడిల్ అన్నది కొంచెం జాగ్రత్తగా అన్నది చూసుకోవాలి. మనకు జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది, లేకపోతే మన ఫింగర్స్ మీద కల్లా నిడిల్ వచ్చేస్తుందండి. అది మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి నిడిల్ అన్నది చూసుకోవాలి. చూడండి, వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నది. వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఎలా అన్నది మనం ఫ్లవర్స్ కన్నది నెట్ అన్నది అటాచ్ చేసుకున్నాం. అటాచ్ చేసుకున్నాక నేను ఏంటంటే ఒక్క లేయర్ వేస్తే కనుక అంత థిక్గా అనిపించలేదు, అందుకోసం నేను డబల్ లేయర్ నెట్ అన్నది వేసాను. ఇంకొక నెట్ అనేది 2 టైమ్స్ వేసేటట్టు వేసాను. అలా వేస్తే కనుక మనకి ఫ్లవర్ అన్నది నీట్గా కనిపిస్తుంది. ఒక సింగిల్ లేయర్ వేస్తే అంత నీట్గా పర్ఫెక్ట్గా అన్నది కనిపించట్లేదు. ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ అన్నది చేసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టు మనం అస్సలు అన్నది కంగారు పడకూడదండి. కొంచెం నెమ్మదిగా స్లోగా వర్క్ అన్నది వేయాలి. అలా వేస్తే మనకి ఫినిషింగ్ అన్నది చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా అన్నది స్టిచ్ చేస్తుంది. మనకి దాని మీద బార్డర్ మీద పడుతుందండి. ఫినిషింగ్ అయితే చాలా ఆసంగా వచ్చింది. మనం కుర్చీలు అన్నది అది క్లాత్ నెట్ అన్నది మనం ఫోల్డ్ చేయడానికి బట్టి అన్నది కుర్చీలు అన్నది ఫ్లవర్ బాగా ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది. మనం కొంచెం షార్ప్గా ఉన్న సిజర్తో అన్నది ఆ క్లాత్ అన్నది కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఫోల్డ్ చేసి పైనుంచి నెట్ అన్నది దాని మీద నుంచి తీసుకొస్తే అలా ఫ్లవర్లా అన్నది వస్తుంది. దానిపైన స్టిచ్ పడేటట్టు పక్కనవి మళ్ళీ కుట్టేస్తాయండి, అవి కూడా చూసుకుంటూ ఉండాలి. మనకి మళ్ళీ ఫింగర్ మీదకి నిడిల్ అన్నది వచ్చేస్తుందేమో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఈ విధంగా అన్నది మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఈ నెట్ డిజైన్ అన్నది చూడండి. అనుకోండి, నేను పైకి లాగి పెట్టాను చూసారా, అలా అన్నది మనం పెడితే కనుక ఫ్లవర్ అన్నది మాకు బాగా కనిపిస్తుంది. అనుకోండి, నెట్ అన్నది ఇలా పైనుంచి లాగితే మనకి ఫ్లవర్లా అన్నది వస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా అయితే వర్క్ అన్నది అయిపోతుంది. ఫినిషింగ్ కూడా మనం కొత్తగా ట్రై చేస్తేనే కదా మన క్రియేటివిటీ అన్నది బయటికి కస్టమర్స్కి అన్నది తెలుస్తుంది. అందుకోసం అన్నది నేను ఎలా అన్నది ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆన్లైన్ ఆర్డర్ అవైలబిలిటీ కూడా ఉన్నదండి. మీకు ఎవరికైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఉన్నదండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే కనుక మీకు రిప్లై అన్నది ఇస్తాను. చూడండి, అక్కడ కుర్చీలు అన్నది కొంచెం సర్ది పెట్టుకుని మనం స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అన్నది అక్కడ నాకు కొంచెం తేడా వచ్చింది. అందుకోసమని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ స్టిచ్ పడేటట్టు వేసాను. మనకి ఫ్లవర్ అన్నది అలా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అన్నవి మనం నీట్గా అన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూడండి, డిజైన్ అన్నది మనకి ఇలా అన్నది రెడీ అయ్యిందండి. చూడండి ఎంత బాగుంది. ఎక్స్ట్రాస్ మాత్రం దగ్గరికల్లా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనకి వర్క్ అన్నది ఫినిషింగ్ చాలా బాగా చాలా నీట్గా ఉన్నది వస్తుంది. చూడండి, వర్క్ ఎంత బాగా రెడీ అయింది అన్నది ఫోటో హ్యాండ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి, ఓకే, థ్యాంక్ యూ.